హాయ్ ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, ఈ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలని, జీవితంలో స్థిరపడాలని ఎంతోమంది విద్యార్థులకి ఓ కళ. అయితే సీరియస్గా మనం ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ సందర్భంలో మనకి ఎన్నో అడ్డంకులు. ఫస్ట్ అసలు నోటిఫికేషన్ వస్తుందా లేదా, వస్తే ఎప్పుడు వస్తుంది? సో మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మనకు లేదు నెక్స్ట్ మంత్లో వస్తుందట అని కొంతమంది అంటారు. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే సమయంలో మళ్ళీ నెక్స్ట్ మంత్ తర్వాత లేదు ఇప్పుడు రావట్లేదంట, ఇంకొక 3 months తర్వాత వస్తుందంట, టైం పడుతుందంట అన్నప్పుడు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అవుతాం. లేదు ఖచ్చితంగా వస్తుంది 3 months తర్వాత అని చెప్పినప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో మళ్ళీ 3 months తర్వాత లేదు ఇప్పుడు రాదట, సో ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా ఇస్తారంట, ఇప్పట్లో ఇవ్వరట అని చెప్పినప్పుడు మళ్ళీ చాలా డిసప్పాయింట్ అవుతాం. సో ఈ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్ అది. సో ఆ పెయిన్ మేము కూడా అనుభవించాం. అయితే ఇక నుంచి మీరు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలని, ఖచ్చితంగా సాధించాలని ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేర్చుకునే సమయం, అలాగే నీ తలరాత్రి నువ్వే మార్చుకునే సమయం ఇప్పుడు మీకు వచ్చింది. ఎందుకంటే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. సో అన్ని ఎగ్జామ్స్ సంబంధించినవి, అంటే ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, టెట్, డిఎస్సి, గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇలా మనకు అన్ని ఎగ్జామ్స్ సంబంధించినవి, ఏ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటాయి, సో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, సో డేట్తో సహా మెన్షన్ చేశారు. త్వరలోనే ఏపీలో కూడా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే చేయాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వాలకు అర్థమైంది, అంటే నిరుద్యోగులను మనకి అంటే నెగ్లెక్ట్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో ఇంతకుముందు ఏంటంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అంత లేదు. సో అందుకే నిరుద్యోగులను పక్కన పెట్టేవాళ్ళు. సో వాళ్ళ ఆలోచన అంతా ఓట్ బ్యాంక్ పైనే. సో ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉంటుందో వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు నిరుద్యోగులు కూడా పెద్ద ఓట్ బ్యాంక్ అని వాళ్ళకి అర్థమైంది. అంతే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, సో వాళ్ళ పాత్ర చాలా ఉంది. అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఏపీలో వైఆర్సీపీ కావచ్చు, అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు, ఓడిపోవడానికి ముఖ్య కారణంలో ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. అంటే నిరుద్యోగుల పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అది ఇప్పటి ప్రభుత్వాలకు కూడా అర్థమైంది. సో ఖచ్చితంగా ఇక నుండి సో ఏ ప్రభుత్వమైనా సరే సో నిరుద్యోగులను నెగ్లెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఎప్పుడెప్పుడా జాబ్ క్యాలెండర్ అని అనుకున్నప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ రానే వచ్చింది. సో ఇప్పటికీ మనకి కొన్ని స్టేట్స్లో ఈ జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన కొన్ని స్టేట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. అలాగే సెంట్రల్లో కూడా మనకి ఈ బ్యాంకింగ్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, అలాగే యూపీఎస్సీ కానీ, సో వాళ్ళకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే మనకి ఆ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి 100% నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే, ఎగ్జామ్ పెట్టాల్సిందే. సో దానిలో ఎలాంటి డౌట్ లేదు. సో ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో మనకి ప్రజెంట్ ఈ తెలంగాణ స్టేట్లో సంబంధించిన జాబ్ క్యాలెండర్లో సంబంధించిన ఏ ఎగ్జామ్ సంబంధించిన అంటే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఏ పోస్టుకు సంబంధించి, అలాగే వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే మనం మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాలంటే మీకు 3 points వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు డిస్కస్ చేస్తాను. జస్ట్ ఆ 3 points ఫాలో కండి. 100% మీరు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, ఖచ్చితంగా ఆ లక్ష్యం నెరవేరుతుంది. ఓకేనా రైట్. సో ముందుగా ఇందులో మనకి ఈ జాబ్ క్యాలెండర్ కనుక చూస్తే మనకి సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ మనకి గ్రూప్ 1 మనకి అక్టోబర్ 2024లోనే మనకి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది, అలాగే జూలైలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది 2025లో. సో నెక్స్ట్ గ్రూప్ 2, అంటే ఇందులో మనకి గ్రూప్ 2 2025 మేలో నోటిఫికేషన్ వస్తుంది, 2025 అక్టోబర్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే గ్రూప్ 3, అంటే ఇందులోనే గ్రూప్ 4 కూడా కలిపి ఉంటాయి పోస్టు. అంటే గ్రూప్ 4 సపరేట్ కాకుండా గ్రూప్ 3లోనే మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకి గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించి జూలై 2025లో నోటిఫికేషన్ ఇస్తారు, అలాగే నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. అలా మీరు అన్ని చూడండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూడండి, 2025 ఫిబ్రవరిలో ఉంది అండ్ 2025 మేలో మనకి ఎగ్జామ్ ఉంది. జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో ఉంది.
అంటే మనకి ఇలా చాలా అంటే పోస్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో, డిగ్రీ క్వాలిఫికేషన్తో, అలాగే బీటెక్ క్వాలిఫికేషన్తో కూడా చాలా పోస్టులు ఉన్నాయి. సో వీలైతే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే అంటే మీకు ఐడియా వస్తుంది ఇందులో అంటే ఏ ఎగ్జామ్ మీకు దేనికి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు, సో ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని మీకు క్లారిటీ వస్తుంది. అలాగే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, జూన్లో మనకి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే మనకి నెక్స్ట్ డిఎస్సి 2025 ఫిబ్రవరిలో ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇంకా కానిస్టేబుల్ ఎస్ఐ చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేసే నోటిఫికేషన్ ఇది. సో మనకి 2025 ఏప్రిల్లో ఉంది. అండ్ ఎస్ఐలు ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆగస్ట్లో ఉంది. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి ఏప్రిల్ 2025లో ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 2025 ఆగస్ట్, అంటే ఏప్రిల్ కానిస్టేబుల్ ఎస్ఐ ఒకేసారి కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఏప్రిల్లో మనకి 2 కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్. అలాగే ఆగస్ట్లో మనకి ఏప్రిల్లో మనకి నోటిఫికేషన్ ఇస్తారు అండ్ ఆగస్ట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. అండ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, గురుకుల లెక్చరర్స్ కూడా మనకి జూన్లో నోటిఫికేషన్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇంకా వీటికి సంబంధించిన ఇంకా సింగరేణి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ మేనేజ్మెంట్ సంబంధించిన పోస్టులు కూడా మనకి జూలై 2025లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. నవంబర్లో ఎగ్జామ్ ఉంది. సో ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అండ్ ఇందులో నో డౌట్. సో మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది ఒక మంచి అవకాశం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా. అండ్ మరి ఇందులో మన ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మరి ఇప్పటి నుంచి మనం ఎలా ప్రిపేర్ అవుతే మనం ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. సో అవి నేను డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు అన్ని కోర్సెస్ అంటే మీకు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇలా మీకు అన్ని కోర్సెస్ సంబంధించిన ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీరు కోర్స్ తీసుకునే ముందు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అక్కడ ఉన్న ఫ్యాకల్టీ. సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అనేట్టే. సో ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అంటేనే 20 సంవత్సరాల నమ్మకం. వేలాది మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఒక సంస్థ ఇది. సో ఇందులో మీకు నేనే అంటే డాక్టర్ విఎన్ రాజు సార్, సో మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ నేనే టీచ్ చేశాను. సో ఇందులో మీకు అడ్వాన్స్ షార్ట్ కట్స్ అంటే లాజిక్స్, అడ్వాన్స్ షార్ట్ కట్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మిగతా ఏ సబ్జెక్ట్స్ తీసుకున్న అందరూ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, చాలా తక్కువ ఫీజుకే మీకు ఆఫర్లో భాగంగా ఎనీ ఫుల్ కోర్స్ అంటే ఆర్ఆర్బీ సంబంధించిన ఏఎల్పీ కావచ్చు, గ్రూప్ డి, ఆర్పీఎఫ్, ఎన్టీపీసీ జస్ట్ 999కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఎస్ఎస్సి సంబంధించిన జీడీ, సిహెచ్ఎస్ఎస్, సిజిఎల్, ఎంటీఎస్ కావచ్చు, జస్ట్ ఏదైనా కోర్స్ తీసుకోండి, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ జస్ట్ క్లాసే కాదు, కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేయబడినవి. సో మనకి దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అంటే మీకు ఎప్పటికప్పుడు మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే మీకు ఏపీ టీఎస్, ఎస్ఐ, కానిస్టేబుల్ కావచ్చు, మనకి ఏపీలో కూడా మనకి త్వరలోనే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంటే కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు ఆ అపాయింట్మెంట్స్ అనేవి. సో తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. సో రెడీగా ఉండండి. సో నోటిఫికేషన్ కోసం వచ్చేంత వెయిట్ చేయకండి. అలాగే ఏపీ టీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, మీకు ఆఫర్లో భాగంగా జస్ట్ మీకు 999కే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలాగే లేదు సార్ మాకు ఓన్లీ స్పీడ్ మ్యాథ్స్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కావాలి, సో కంప్లీట్ మ్యాథ్స్ కావాలి అనుకునే వాళ్ళు సో మీరు ఈ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో లేదు సార్ మేము బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం నేషనల్ లెవెల్లో, సో మాకు అన్నిటి కలిపి కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ కోర్స్ కూడా మీకు 1299కే అవైలబుల్గా ఉంది. ఓకే. సో మీకు కావాలంటే ఈ ప్లేస్టోర్ నుంచి అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇదైతే క్లాసెస్ చూడండి, కంటెంట్ చూడండి, కంప్లీట్ మీకు కనిపిస్తుంది. సో అలాగే మీకు టెస్ట్లు ఏమున్నాయో కనిపిస్తుంది, అలాగే డెమో క్లాస్ కూడా ఉంటాయి. నచ్చితేనే తీసుకోండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకి మరి ఈ మొదటి ప్రయత్నంలోనే మనం ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇందులో స్ట్రాంగ్ డిజైర్ అంటే ఏంటి మనకి అంటే మీకు ఖచ్చితంగా నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనే బలమైన కోరిక మీలో ఉండాలి. సో ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే అంటే ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలి అని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో జాబ్ వచ్చేంత వరకు కూడా అలాగే ఉండాలి. అంటే అంత స్ట్రాంగ్ డిజైర్ అనేది కంటిన్యూగా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే మధ్యలోనే డిసప్పాయింట్ అవుతుంటారు. అంటే వాళ్ళ ఉన్న సరౌండింగ్స్ వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, సో చాలా డిస్టర్బ్ అవుతుంటారు. అంటే మనకి మధ్యలో అంటే వాళ్ళు చాలా లక్షల మంది పోటీ పడుతున్నారంట,
నీకేమొస్తుందని, లేదు నాకు మ్యాథ్స్ రాదు నాకేమొస్తుందని. సో ఇలా రకరకాలుగా ఆ నెగటివ్ థాట్స్ అనేవి మనకి వస్తుంటాయి. సో వాటిని అన్నిటిని మీరు ఏమి పట్టించుకోవద్దు, బీ పాజిటివ్. ఓకే, పాజిటివ్గా ఉండండి. సో అలాగే సెకండ్ ఏంటంటే మనకి మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ని బాగా స్టడీస్ చేయండి. అంటే పాయింట్ టు పాయింట్, అంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, సో ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఉంది, సో అనేది సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి. సో కంప్లీట్గా స్టడీ చేయండి. మీరు ఎప్పుడైతే సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేస్తారో మీరు 20% మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మీరు సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత దానికి సంబంధించిన బుక్స్ మనం ఏం ఫాలో కావాలి, ఏ రెఫరెన్స్ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది. సో కోచింగ్ తీసుకోవడం కూడా అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు కోచింగ్ తీసుకునే ముందు ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా, సో వాళ్ళు మన క్లాసెస్ మనకు అర్థమవుతున్నాయా లేదా, సో ఇవన్నీ ఆలోచించి మీ ప్రిపరేషన్ అది ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే మధ్యలోనే మీకు సైమల్టేనియస్లీ ఏం చేస్తారంటే టెస్ట్లు అటెంప్ట్ చేయండి. టెస్ట్లు అలాగే రివిజన్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పటికప్పుడు జస్ట్ చదువుకుంటూ పోతే సరిపోదు, టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు టెస్ట్లు రాయడం వల్ల మీ పర్ఫార్మెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఇంకా ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఇంకా ఎక్కడ ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం మీకు ఆ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. ఓకే, సో అలాగే రివిజన్. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటే అంత మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది, ఎగ్జామ్లో మంచి అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు ఏ ఎగ్జామ్ ఎప్పుడుందని తెలుసు కాబట్టి ఇంకా వెయిట్ చేయకండి. సో మీకు దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. అంతేగాని నెక్స్ట్ ఇయర్ ఉందట, ఇంకా చాలా ఉంది, ఇంకా 6 months ఉంది, ఇంకా 8 months ఉంది కదా, ఇంకా 1 year ఉంది కదా, చూద్దాం నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను లేదా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, సో మంచి రోజులు ఉన్నాయంట అని అలా అనుకోకండి. సో ఏ క్షణం అయితే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మైండ్లో ఫిక్స్ అయ్యవో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకో. అండ్ ఈ రివిజన్ అంటే ఏంటంటే జస్ట్ ఇలా పేజెస్ తిప్పేయడం కాదు, అంటే మనకి మళ్ళీ ఒకసారి చదివిన తర్వాత పేజెస్ తిప్పేయడం కాదు. సో చూడకుండా నువ్వు చదివింది నీకు ఎంతవరకు అర్థం చేసుకున్నావు అన్నది ఆ పాయింట్స్ రాసుకోవడానికి ట్రై చేయి. అప్పుడు నీకు మంచి సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. ఓకేనా, రైట్. సో తర్వాత ఈ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. సో అలా మీరు ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటే అంత సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఛాన్స్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టార్టింగ్లో చాలా ఒక డిఫరెంట్ పెయిన్ ఉండేది, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని అంత గందరగోళంగా ఉండేది. సో ఇప్పుడు ఆ బాధ లేదు. చాలామంది విద్యార్థులకు నేను జాబ్ చేయాలా, లేదా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా, లేదా వేరే బిజినెస్ చేసుకోవాలా, లేదా దీనిలోనే కంటిన్యూ కావాలా అని ఒకలాంటి మానసిక ఒత్తిడికి గురయ్యేవాళ్ళు. సో ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.